హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు ఎంతో టేస్టీగా మినపరవ్వ సున్నుండ చేశాను భోగి స్పెషల్‌గా. మినపరవ్వ సున్నుండ మనం తింటున్నప్పుడు మన పంటికి రవ్వ రవ్వలా తగులుతా ఉంటే టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. ఒక్కసారి ఈ స్టైల్‌లో ట్రై చేయండి. మీరు సున్నుండ చేసుంటారండి. కానీ ఈ స్టైల్‌లో ఎప్పుడూ మీరు చేసుండరు. ఒకసారి ఈ స్టైల్‌లో ట్రై చేయండి. నా ఛానెల్‌లో పెట్టిన వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ముందుగా అయితే కేజీ మినపగుళ్ళుని తీసుకోవాలి. కేజీ మినపగుళ్ళకి అర కేజీ బెల్లమైతే వేసుకోవాలండి. ఈ బెల్లమైతే తెలంగాణ నుంచి మా అత్త అయితే తీసుకొచ్చారు. ఎలాగా బెల్లం ఉంది కదా అనేసి మినపరవ్వ సున్నుండైతే నేను ప్రిపేర్ చేస్తున్నా. ఇలా తెల్ల తెల్లగా ఉన్న బెల్లంతోనైతే చూడ్డానికి బావుంటదండి. తినడానికి కూడా చాలా బావుంటుంది. పొయ్యి మీదైతే నేను తపేలా పెట్టుకున్నానండి. తపేలా అయితే చాలా దలసరగా ఉండాలండి. దలసరగా ఉంటేనే మినపగుళ్ళు బాగా ఏగుతాయన్నమాట. తక్కువ తక్కువ మినపగుళ్ళు వేసుకోవాలి. ఎంత తక్కువ వేసుకుంటే అంత పర్ఫెక్ట్‌గా ఏగుతాయి. చూసారు కదా! నేనెంత తక్కువేసుకున్నానో మినపగుళ్ళని. మధ్య మధ్యలో కలుపుకుంటూ మొత్తం మినపగుళ్ళు బ్రౌన్ కలరొచ్చేంత వరకు ఏయించుకోవాలండి. మంటని సిమ్‌లో పెట్టుకొని ఏయించుకోండి. ఎంత బాగా ఏగితే మనకి మినప సున్నుండన్నది అంత టేస్ట్‌గా, అంత స్మెల్‌తో చాలా బావుంటుంది. చూడండి మినపగుళ్ళయితే ఏపినియి. మనం కలుపుతూ, కలుపుతూ నెమ్మదిగా ఏయించుకుంటేనే పర్ఫెక్ట్‌గా కుదురుతాయి. మొత్తం మినపగుళ్ళనైతే ఏయించేసుకున్న తర్వాత మనమైతే కేజీ మినపగుళ్ళకి ఆ చిన్న గ్లాస్‌తో చిన్న గ్లాసుడు రైస్‌ని వేసుకోవాలండి. స్టోర్ బియ్యం రైస్ ఉంటది కదా! ఆ రైస్‌ని అయితే వేసుకొని మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంటని సిమ్‌లో పెట్టుకొని బాగా ఏయించుకోవాలి. రైస్ కూడా బాగా ఏగిపోయినాయండి. మొత్తం ఇప్పుడు మినపగుళ్ళుని, రైస్‌ని బాగా చల్లార్చేసుకోవాలి. మనం ఏయించుకున్న మినపగుళ్ళు, బియ్యం మొత్తం అంతా బాగా చల్లారిపోయినాయండి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. నేను ముందుగా చూపించిన బెల్లం కూడా మొత్తం తురిమేసుకోవాలి. ఏయించుకున్న మినపగుళ్ళుని నేనైతే మిక్సీ పట్టుకున్నానండి. చూడండి ఒకసారి. మొత్తం రవ్వలా పట్టుకోవాలండి. మనం ఉప్మా రవ్వ ఎలా ఉంటుందో సేమ్ అలాగే పట్టుకోవాలి. మనం ఎంత రవ్వలాగా మిక్సీ పట్టుకుంటే అంత టేస్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు నేను ముందుగా బెల్లం చూపించాను కదా! బెల్లం మొత్తం తురిమేసుకున్నాను. అర కేజీ బెల్లం కూడా పూర్తిగా వేసుకోవాలి. చూడండి మొత్తం అర కేజీ బెల్లము వేసేసానండి. 10 విలాచీని పంచదార వేసి మిక్సీ పట్టుకున్నాను. విలాచీ పౌడర్‌ని వేసుకుందాం. ఇప్పుడు మనం ఏసుకున్న విలాచీ పౌడరు, ఏసుకున్న బెల్లం మొత్తం మినపగుళ్ళు పౌడర్‌లో బాగా కలిసిపోవాలండి. బాగా కలుపుకోవాలి. పిసుకుతూ కలుపుకోవాలి. ఎంత బాగా కలిస్తే అంత పర్ఫెక్ట్‌గా వస్తాయి సున్నుండలు. ఇప్పుడు మనం సున్నుండలు చేసుకోవడానికి సరిపడ్డ నెయ్యిని మొత్తం బాగా కాగించుకోవాలి. మొత్తం బెల్లం కలిపేసానండి. చూడండి ఎంత రవ రవలా ఉందో అలాగే ఉండాలండి మొత్తం. ఇప్పుడు మనం మరిగించుకున్న నెయ్యిని కొంచెం కొంచెం వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత కొంచెం కొంచెం కలుపుకోవాలండి. కలుపుకొని అలా చేస్తేనే బాగా నెయ్య పడుతుందన్నమాట. ఇప్పుడు బాగా కలుపుకొని అలా లడ్డూలా రౌండ్‌గా చుట్టుకోవాలి. కొంచెం గట్టిగా ప్రెస్ చేయవలసొస్తుందండి. ఎందుకంటే రవ్వ రవ్వలాగా మనం మిక్సీ పట్టుకున్నాం కాబట్టి కొంచెం గట్టిగా చుట్టుకోవాలి. చూడండి రవ్వ రవ్వలాగా కనిపిస్తుంది కదా! ఇదే స్టైల్‌లో మొత్తం సున్నుండలను చుట్టేసుకోవాలి. ఎంతో టేస్ట్‌గా ఉండే మినపరవ్వ సున్నుండయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా, చాలా కమ్మగా ఉంటాయి. ఈ స్టైల్‌లో ఒకసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారండి. అంత టేస్టీగా, అంత యమ్మీగా వస్తాయి. ఛానెల్‌లో పెట్టిన వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.